నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 660 కోట్ల డబ్బులు డిఫాల్టర్ నుంచి వసూలు చేశానన్నారు. తానేంటో ప్రజలకు తెలుసన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న మహేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు చౌహాన్. బియ్యము మన రాష్ట్రంలో మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రంలో తెలంగాణకి ఇప్పుడు ఒక రైస్కి ఒక బ్రాండ్ ఏర్పడడం వల్ల బయట ఇతర రాష్ట్రాలకి కూడా మనం పంపిస్తున్నాము. వందలాది రేకు వెళ్ళినాయి ఇప్పటికి. దాంట్లో అక్కడ దాకా పోయి సపోజ్ ఇది తినడానికి సూట్ అవ్వదు అలాంటి విమర్శలు వస్తే మనకు బాగుండదు కదా, రాష్ట్రానికి బాగు. వీఆర్ ఆల్ తెలంగాణ గర్వంగా తెలంగాణ పౌరులు కదా. సో మన రాష్ట్రకి పేరు నిలబడాలంటే ఇది ఒకటి దాంట్లో ఉన్నది 17% మాయిశ్చర్, ఇది మిక్చర్ ఎంత మెటర్ ఉండాలి. అదే ప్రకారంగానే మనము తీసుకుంటే మనకు ప్రాపర్ రైస్ వస్తుంది. దట్ ఫార్మర్స్కి పేమెంట్లో, రైతులకి పేమెంట్లో ఏ మాత్రం డిలే అవ్వకూడదు. సో లాస్ట్ ఇయర్కి ఈసారికి కంపారిజన్ చూసుకోండి. 23-24 ఈసారి కరెంట్ ఇప్పటి వరకు పేడీ, దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పేడీ 83% ఆల్రెడీ పేమెంట్ చేశాం. ఫార్మర్స్కి సక్రమంగా పేమెంట్ జరగాల, సత్వరంగా జరగాలని దానికి ప్రత్యేకంగా సో ఆల్మోస్ట్ డబుల్ ఫార్మర్స్కి పేమెంట్ చేయడం జరిగింది. షార్టేజ్ ఉన్నా కూడా ఆ డ్రై స్పెల్స్ అంటే యాక్చువల్గా వర్షం ఉంది, మధ్యలో 6 hours బాగా ఎండ వస్తుంది, దాన్ని యూజ్ చేసి పేడీని ఆరేసేయండి. 17 తేమా రాగాని మిల్లర్ రిప్రజెంటేటివ్ని పిలిచి వాళ్ళు ముందుగా 40.6 వెయిట్ కరెక్ట్గా మెజర్ చేయండి, సాఫ్ చేసి అది ఒకసారి కరెక్ట్ మాయిశ్చర్లో మేము ప్యాక్ చేసిన తర్వాత మాయిశ్చర్ తగ్గినా పెరిగినా దాంట్లో అవుట్ టర్న్ రేషియో అంటే వచ్చే బియ్యము దాని మీద ఏం ఎఫెక్ట్ కాదు. 6,060 కోట్లు రికవరీ చేశాము, 43 క్రిమినల్ కేసు చేశాము, అట్లీస్ట్ 5 కేసెస్లో RR యాక్ట్ పెట్టాము. అన్ని చోట్లలో బాగా నడుస్తుంది అని చెప్పడం లేదు కదా. మేము స్టార్టింగ్లో ఏమన్నామంటే ఇండివిజువల్ ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి, యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటి వరకు ఒక DCSO స్థాయికి సస్పెండ్ చేశాము, 2-3కి టర్మినేట్ చేశాము.